కెన్ ఐ కమ్ బ్యాక్ టు యూ? కెమెరా ఆన్లో ఉంది. ఇది రికార్డ్ అయినట్టుంది. పాదం లోపల పెట్టిన దగ్గర నుంచి లేచే వరకు ఏం జరిగిందో కోసగుచ్చినట్టు చెప్పాలా, లేకుంటే కోస సాగు చేస్తావు. నాకు నోటితో కావాలి, చెప్తే విడిసి పెడతా. చెప్పు. పాలు చుక్కలన్నీ నాకేసిండా? నాకేసిండా? పాపం సార్, ఇన్ని కుక్క సావు చంపాలి. ఆ క్షణం నాకు అలాగే అనిపించింది. వాడిని పట్టుకునేది ఎలా? నా దగ్గర ఉన్న ఒకే ఒక్క క్లూ ఆడియో ఫైల్ మాత్రమే. ఆ ఆడియో పట్టుకుని ఊరి మీద పడ్డాను. నువ్వు చిత్తకార్తి కుక్కోరాబోయ్, ఏడ దొరుకుతారు నీకు వీడియోలన్నీ? జల్దీ పంపించరా, చూస్తా. చూసి డిలీట్ చెయ్యి. సరే. అరే ఒక్క నిమిషం ఉండరా, నా మరదలు తానానికి పోతుంది, మళ్ళీ చేస్తా. పండగ చేసుకో. నా మరదలు నేను చూస్తా, నీకేంది నొప్పి? చేసుకున్నాక చూసుకోరా, చూసినాక చేసుకోకపోతే. ఒసేయ్ రాధా. అరే మొగుడో లే. ఏందే? ఒంటి మీద జాకెట్ చింపేసేటోన్ని మగాడంటారు, బండ మీద చింపేసేటోన్ని ఏమనాలే? చూసుకోలేదే, ఉదికేటప్పుడు సినిగిపోయింది. లేచి పిన్నిసి పెట్టు.
రాత్రి వణుకుడే పొద్దుగల కూడా వణుకుడేనా? గుచ్చుకుంటుందేమో అని. మ్యారేజ్ అయినప్పటి సంది మీసం గుచ్చుకున్నదే లేదు. గీ పిన్నీస్ గుచ్చుకుంటుందా? పెట్టు పిన్నీసు. ఎందుకు నవ్వుతున్నారే? నీ సాకల్ చదువుకు అర్థం కాదులే. ఇంత అందంగా ఉంటావు, కొంచెం పౌడర్ వేసుకొని రెడీ అవ్వరా? అదే నేను రెడీ అయితే బట్టలు వేసేటోళ్ళందరూ విజిల్ చేస్తారు. నీకు ఓకేనా? ఎవరు నీ నోట్లో నోరు పెట్టొద్దా? నీ నోరు విజయ్ దేవరకొండ నోరు, మరి నాకేయడానికి. ఈ గొంతు ఎక్కడ విన్నారా? మా ఇండ్లదైతే కాదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే ఇది మన ఊరోని వాయిస్ కాదు సార్. తెలుసా ఈ గొంతు? నువ్వు విన్నావా? తెలీదు. తెలియదు. వినలేదండి. రాధా, ఈ గొంతు ఎక్కడో విన్నట్లుంది కదే. అవును సార్. వారు చందు, ఆ సాంబుడు బేంచోదని ఎక్కువ వాడతాడు కదరా? వాడేదేందన్నా, గది ఆడిగుంతలోనే ఉన్నది. ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు గంతే. అరే దొబ్బకండి సార్. అరే అరే ఇరుడు సార్, నేనేం చేసినా సార్? అన్నా అన్నా నేను తెలుసు కదే, చెప్పే. కూర్చోబెట్టరా. వినిపించు. ఎట్లనే మాట్లాడు. ఆ వాయిస్ నాది కాదు సార్. కానీ మొన్న మాధవి కూడా గిట్లనే అంది. గట్టిగా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. బోల్డ్గా. మొన్న మాధవి కూడా గిట్లనే అంది. వాయిస్ రికగ్నైజ్ అయితలేదు సార్. నాట్ సేమ్, టూ మచ్ నాయిస్. నాయిస్ అండ్ నాయిస్. టెక్నాలజీ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉన్నాం? హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్. వేవ్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఏంది సార్, సాక్షాత్తో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్తో పట్టుకుంటున్నారా? ఏంటి సార్ ఇది? ఐఎమ్ లాయర్ చేరాల కుమారస్వామి. ఆ 2 మటలు జరిగిన రోజున సాంబడాసులు ఊళ్ళోనే లేడు. పెళ్లి వీడియోలు దిగడానికి పెగడపల్లికి వెళ్ళాడు. ఇదిగోండి సార్ విట్నెస్. సార్ వాట్ ఇస్ దిస్? ఎంక్వైరీలో ఉన్నాం కదా. వాడు ఉండే ఇల్లే కాదు, వాడు తాగే ప్లేసు, తినే ప్లేసు, కూర్చుండే ప్లేసు తెలుసు నాకు. పోనాయి. దయా సార్. వాడి మీద దయ చూపించొద్దు. ఫాలో హిమ్. ఎస్ సార్. See, I want this murder investigation to be closed immediately. ఓకే సార్, అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ చేస్తాం సార్. ఆ క్రిమినల్ గురించి ఏం తెలిసినా అప్డేట్ చేయండి. చిన్న క్లూ దొరికిన అప్డేట్ చేస్తాం సార్. ఆల్ రైట్, గో హెడ్. అలాగే సార్. మనం పట్టుకోవాల్సిన తల కాదు సార్, క్రిమినల్ని. ఎట్లా పట్టుకోమంటారు? ఎట్లా పట్టుకోమంటారు సార్? క్రిమినల్ ఏదైనా ఆధారం విడిచిపెడితే కదా. డెడ్ బాడీ తాలూకు నెయిల్స్ కలెక్ట్ చేసివి, సెమన్ వెజనల్ స్వాబ్స్ ని కలెక్ట్ చేసివి. ఇంకేం చేయాలి భయా? పరీక్షలు రాసి వచ్చాడు కదా సార్. ఎఫ్ఐఆర్ రాసి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది నొప్పేందో. సార్ మనం ఇప్పటిదాకా రెగ్యులర్ ఎంక్వైరీనే చేసాం. టెక్నాలజీ చాలా డెవలప్ అయింది సార్. దాంతో మనం డిఎన్ఏ టెస్ట్ ఎందుకు చేయించకూడదు? ఏంది డిఎన్ఏ టెస్టా? ఏం మాట్లాడుతుండ్రు సార్? మొన్నకిట్లనే కరీంనగర్ మైనర్ డ్యామ్ కింద ఓ పిల్లలు రేపు చేసి చంపిండ్రు. క్రిమినల్ని పట్టుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తే 6 నెలల దాకా రిజల్ట్ రాలా తెలుసా? అన్ని కేసుల్లో అలా జరగవు సార్. మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నిటినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకొని డిస్ట్రిక్ట్ కమిషనర్ రిఫరెన్స్తో మనం హైదరాబాద్ ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేపిస్తే 10 రోజులలో మనకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఒక క్రిమినల్ని పట్టుకోవడానికి ఊరు మొత్తం డిఎన్ఏ టెస్టులు చేస్తారా? చెప్పుండ్రి సార్, చెప్పుండ్రి.